కాపరి మీ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు. అలాగే కూడి వచ్చినటువంటి ఇంక దేవుని సేవకులు ఉంటే వారికి, సంఘస్థులకు, పాస్టర్మ్మలకి, ఆహ్వానింపబడినప్పుడు వచ్చిన వారందరికీ హృదయపూర్వక వందనాలు. నేను చాలా కాలం కిందట ఈ పరలోకపేట అది మా ప్రాంతాన్ని పరలోకపేట అనేవారు. ఈ భూమి కిందే ఉందా పరలోకం అనుకునేసరికి ఇక్కడ కృతజ్ఞత కూటం జరిగింది ఒకరింట్లో. అంటే వాకులపూడి పాస్టర్ డేవిడ్ గారు ఉన్నారు, వారు ఇయ్యంకుడు అన్నమాట. ఇక్కడ ఇలాగే కృతజ్ఞత కూటం పెట్టుకుని నన్ను పిలిచారు, అప్పుడు వచ్చాను. మరి చాలా కాలం అయింది మరలా మీ పాస్టర్ గారు మాకు పరిచయం అయ్యి, అయ్యా సంఘ క్షేమాభివృద్ధి కొరకు వర్తమానం ఇస్తే బాగుంటుంది, మరి వస్తారా అని అడిగారు. అలాగండి తప్పనిసరిగా వస్తానని చెప్పిన దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఏమి అక్కడ వర్తమానం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను మీ అందరికీ క్రొత్త, నన్ను ఎరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏ ఊరమ్మా మీది? దేవుని వస్తే ఒక్కరే కనపడుతున్నారు. అంటే నా దగ్గరకు వచ్చిన తర్వాత మీరు నన్ను ఎరుగుదురు, కానీ అంతమందికి మాకు తెలుసా? ఎలాగా? రాయవరం ఉంటారులేండి, అక్కడక్కడ ఉంటుంటారు. సరే, మరి సమయం, సందర్భం, కాలాలు, సమయాలు ప్రభు స్వాధీనంలో ఉన్నవి. చాలా సంఘాలు ఉన్నాయి, కాపు సంఘం అని, సెట్టిబల్జీ సంఘం అని, ఇంకా రకరకాల సంఘాలు ఉన్నాయి. ఈ రాత్రి నేను మీతో మాట్లాడేది ఆ సంఘం గురించి మాట్లాడటం లేదు, కానీ క్రీస్తు సంఘముల గురించి మరి మాట్లాడతాను. మీ అందరికీ తెలుసా క్రీస్తు సంఘం అంటే ఏటో? క్రీస్తు సంఘం అంటే ఏటో నాకు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, నీకే తెలుస్తుందిలే, బిస్కెట్లు తింటున్నావు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామందికి సంఘానికి, ఈ క్రైస్తవ సంఘానికి కూడా ఈ సంఘం ఎలా స్థాపించబడిందో, సంఘం అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదు. అంటే నాకు తెలిసిందని చెప్తాం లేదు, దేవుడు చెప్పమన్న విషయాలు మీకు చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో క్రీస్తు సంఘ సంపాదన అంటే క్రీస్తు సంఘం ఎలాగ సంపాదించబడింది, ఏ విధంగా స్థాపించబడింది, ఆ సంఘము ఎందుకు వచ్చింది అనేది చూడండి. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం చదవండి. చక్కగా చదవగలిగిన వారు, స్పష్టంగా చదవగలిగిన వారు ఇంకొక మౌత్ ఉంటే ఇస్తే మంచిది వారికి చదవడానికి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. దేవుడు ఈ భూలోకములో
తన సంఘాన్ని స్థాపించడానికి ఆత్మస్వరూపైన దేవుడు రక్తమాంసములు ధరించుకుని శరీర రూపములో ఈ భూలోకానికి వచ్చి తన రక్తము చిందించి రక్తమిచ్చి తన సంఘాన్ని స్థాపించాడు. సొంత రక్తమిచ్చి, కోడెల రక్తం కానీ, గొర్రెల రక్తం కానీ, మేకల రక్తం కానీ, మనుషుల రక్తం కానీ కాదు. దేవుడే తన స్వరక్తం ఇచ్చి క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. తన సంఘం అనే వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఇందులో చాలామంది సంఘాల గురించి ఇది నా సంఘం, ఇది నీ సంఘం, నా సంఘం, యేసుదాస్ గారి సంఘం, పౌలు గారి సంఘం, లేకపోతే చైతన్య గారి సంఘం, ఈ సంఘాల గురించి చాలామంది దెబ్బలాడుకుంటున్నారు. ఇది మన సంఘం అనుకున్నట్లయితే గొడవలు వస్తాయి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని స్థాపించాడు. ఆఖరి బొట్టి వరకు తన రక్తం ఇచ్చి సంఘాన్ని స్థాపించాడు. డబ్బులు ఇచ్చి సంపాదించలేదు, వెండి బంగారాలు ఇచ్చి సంపాదించలేదు, భూములు పొట్లు ధనధాన్యాలు ఇచ్చి సంపాదించలేదు. ఈ దినాల్లో క్రీస్తు సంఘాన్ని ఏవేవో ప్రలోభాలు చూపించి సంపాదించుకుంటున్నారు. కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సిలువలో చిత్రహింసలు పొంది శ్రమలు అనుభవించి పాపులను రక్షించుట కొరకు, నీతిమంతులు కాదు, పరిశుద్ధులు కాదు, మంచోళ్ళు కాదు, మంచి మానవుల్లో కొంచెమైనను లేదని ఎంచి ఆయన ఈ భూలోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడై తిరిగి లేచాడు. యేసు రక్తము ద్వారా సంఘము స్థాపించబడింది. ఆ సంఘానికి తాను ఏర్పాటు చేసుకున్న కొంతమందిని, అనగా పరిశుద్ధాత్మ పొందినటువంటి వ్యక్తుల్ని కాపర్లుగా నియమించాడు. ఆ యావత్ మందను గూర్చియు కాపరిగా ఉన్నటువంటి వారి తమ్మును గూర్చియు చాలా జాగ్రత్తగా ఉండి ఆ సంఘాన్ని నడిపించాలని దేవుడు అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9-10 వచనాల్లో కూడా ఈ సంఘ స్థాపన గురించినటువంటి మాటలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు వధింపబడిన వాడవై, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభువుకు ఉండేటువంటి పేరు. లోక పాపములను మోసుకొని పోవుటకై దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి వధింపబడి, చంపబడి, రక్తము చిందించి, రక్తపాతం చేయలేదు ఆయన, తన రక్తాన్ని ఇచ్చాడు. ఈ దినాల్లో కొన్ని సంఘాలు కష్టజీవుల కొరకు, పేదల కొరకు ఎవరెవరో రక్తాన్ని చిందించి, రక్తపాతం చేసి, ఆ డబ్బును సంపాదించి ఎవరికెవరికో పంచి పెడుతున్నారు. కానీ ఈయన చేసింది అది కాదు. తన రక్తాన్ని చిందించాడు, తన దేహాన్ని అప్పగించాడు, తన ప్రాణాన్ని బలియాగంగా చేశాడు.
తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని వ్రాయబడింది. దేవుని కొరకు ఒక రాజ్యం, యాజకులు రాజులుగా చేయడానికి దేవుని కొరకు కొన్ని సంఘాన్ని స్థాపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన 7:9 కూడా చదవండి. క్రీస్తు సంఘ స్థాపన. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. క్రీస్తు సంఘము యొక్క సమూహం, ఆ సంఘ సభ్యత్వాన్ని ఎవరునూ లెక్కించలేరు. క్రీస్తు సంఘం మైనారిటీ కాదు, మెజారిటీ. ఎవరినూ లెక్కింపజాలని గొప్ప సమూహం, యేసు రక్తము చేత కడగబడి, యేసు రక్తము చేత కొనబడి, యేసు రక్తము చేత ఈ ప్రపంచ జనాభాలో ఉండేటువంటి ఆయా భాషలు, ఆయా తెగలు, ఆయా రకాలు ఆ మనుషులందరినీ కొన్నాడు. క్రీస్తు సంఘం అనగా రక్తము చేత కడుగబడి, పాపదోషములన్నీ పరిహరింపబడి, ఒక సమూహముగా కూడినటువంటి సభ్యుల్ని క్రీస్తు సంఘము అంటారు. రక్తము చేత, యేసు రక్తము చేత వారి పాపదోషములన్నీ కడగబడి, పరిహరింపబడి, క్షమించబడినటువంటి, నమ్మి బాప్తిసం పొందినటువంటి, పరిశుద్ధాత్మను పొంది దాని చేత నడిపింపబడుతున్న వారి సమూహమే క్రీస్తు సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బులిచ్చుకునేది కాదు క్రీస్తు సంఘం, రక్తమిచ్చి కొనబడ్డది. ఇక్కడున్నటువంటి మీరు ఎవరైనా నేను క్రీస్తు సంఘ సభ్యుని అనుకుంటే యేసు రక్తము చేత కడగబడాల. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. క్రీస్తు సంఘము ఏదో ప్రలోభం ఇచ్చి, డంపిచ్చి, బండి బంగారాలు ఇచ్చి కొన్నది కాదు. ఈ సమాజము యేసు ప్రభు తన రక్తం ఇచ్చి శుద్ధీకరించి పరిశుద్ధపరిచినటువంటి సమూహం. ఎందుకొరకంటే ఆయన మహిమ కొరకు. మనుషులందరూ రక్షణ మార్గంలో నడిపించేది క్రీస్తు సంఘమే. స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీ 1:18 చదవండి. క్రీస్తు సంఘము ఆయన రక్తము చేత విమోచింపబడిన, కడుగబడినటువంటి గొప్ప సమూహము. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. అమ్మా, మీ అందరికీ శిరస్సులు ఉన్నాయా? శిరస్సులు, తల్లున్నాయా? నా శరీరానికి శిరస్సు నేనే. ఎవరి శరీరానికి శిరస్సు వారి. శిరస్సు లేని శరీరం ఉంటుందా? మాట్లాడరే. శిరస్సు లేని శరీరం ఉంటే దాన్ని శవం అంటారు. ఇక్కడ అంటాడు, మళ్ళా చదవండి వాక్యం, కొలస్సీ 1:18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. చదవమా. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యను. ఆది యందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘం అనేది ఒక శరీరం. ఆ శరీరానికి శిరస్సు క్రీస్తే. క్రీస్తు సంఘానికి శిరస్సు క్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ 1:22-23 కూడా చదవండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు. సంఘం అనేది ఒక శరీరం. ఆ శరీరానికి శిరస్సు ఎవరంటే క్రీస్తే.
క్రీస్తే శిరస్సు. చదవండి. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తము పూర్తిగా దేవుడు క్రీస్తు సంఘాన్ని పూర్తిగా నింపబడి ఆవరించబడి ఉన్నాడు. సంఘము దేవుని యొక్క సంపూర్ణత, సంఘము దేవుని యొక్క పరిపూర్ణత. క్రీస్తు సంఘం దేవుని చూడాలనుకుంటే, దేవుని లక్షణాలు తెలుసుకోవాలనుకుంటే, దేవుని గుణగణాలు తెలుసుకోవాలనుకుంటే, దేవుని శక్తి, ప్రభావము, మహిమ ఈ లోకానికి కనబడాలంటే సంఘమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క సంపూర్ణత సంఘము. ఈ సంఘములో దేవుని మహిమ కనబడాల. క్రీస్తు సంఘములో దేవుడి కనపడాల. సంఘము ద్వారా దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు సంఘము ద్వారా కనబడాల. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే అంటాడు, సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరం. సంఘము ఎదుట, క్రీస్తు సంఘము ఎదుట ఈ పాతాళ లోక ద్వారాలు, దురాత్మ శక్తులు, దయ్యపు శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, ఈ చెడుపు చిల్లంగి చేతబడి మంత్ర, తంత్ర, యంత్ర ప్రయోగాలు ఇవన్నీ కూడా సంఘము ద్వారా పటాపంచలైపోతాయని ప్రభువారు చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము పరిశుద్ధ దేవుని యొక్క సంపూర్ణత. సంఘము క్రీస్తు యొక్క శరీరము. సంఘమునకు శిరస్సు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయిపోయిందమ్మా వచ్చిన 22-23 ఎఫ్సీ పత్రిక అయిపోయిందా? 1 కొరింథీ 11:3 త్వరగా. ప్రతి పురుషునికి జాగ్రత్త వినండి. ప్రతి పురుషునికి అంటే సంఘములో ఉండేటువంటి పురుషులకు, సంఘ సభ్యులైన పురుషులకు, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని. అంటే కొంతమందికి తెలియదన్నమాట. మీకు తెలియదు, తెలుసుకోండి. స్త్రీలారా, మీకు శిరస్సు ఎవరంటే మీ భర్తే. ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు, భర్త. ఆ శిరస్సు లేకుండా, ఆ శిరస్సుకు వేరుగా, శిరస్సు నువ్వు అక్కడుండు నేను ఎక్కడుంటాను అని శరీరం అందనుకోండి. ఈ దినాలు చాలా మంది ఇంకా తెలియక పురుషులందరినీ పక్కన పెట్టేస్తున్నారు. చాలా మంది నీకు నాకు సంబంధం లేదు, నీకుండ నీదే, నాకుండ నాదే. నీ జీతం నీదే, నా జీతం నాదే. నీ సంపాదన నీదే, నా సంపాదన నాదే. నో. స్త్రీలారా, ఇక్కడ పెళ్ళైన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ భార్యలకు శిరస్సు ఎవరంటే నీ భర్తే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను తల్లోంచి తీయలేదు, కాళ్ళలోంచి తీయలేదు, పురుషుడు పక్కలోంచి తీశాడు. అందుకే అలాగలా తిరిగి వచ్చినా సరే పురుషుడు పక్కకి వెళ్ళిపోతుంది. స్త్రీ పక్క కోరుకుంటే కానీ
చక్కగా నిద్ర రాదు. బైబిల్ సత్యం అది. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి చెప్పండమ్మా, అది ఇది వెళ్దాం, ప్రక్కటెముకల్లో తీసి స్త్రీనిగా నిర్మించాడు. ఎవరి కొరకు? ఆదాము కొరకు. పురుషుని కొరకే స్త్రీ నిర్మించబడింది. స్త్రీ కొరకు పురుషుడు నిర్మింపబడలేదు. గమనించండి. ఇప్పుడు స్త్రీల పెత్తనం ఎక్కువైపోయింది, స్త్రీల అధికారం ఎక్కువైపోయింది. సిట్, స్టాండ్, రన్, అబౌట్ టర్న్, తిరుగు. నేను ఎలా చెప్తే అలా చెయ్యాలా. నువ్వు ఇంజనీర్ అయినా సరే నేను చెప్పినట్టు చేయకపోతే నీకు గెంజన్నా దొరకదు. నువ్వు డాక్టర్ అయినా సరే నేను చెప్పినట్టు చేయకపోతే డాక్టర్ కింద నువ్వు చేస్తాను నేను. అమ్మ, అందరు నా వంక చూడండి. సంఘ సభ్యులందరికీ, స్త్రీలందరికీ తమ భర్తలు శిరస్సు. సంఘానికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. శిరస్సు అంటే ఇంకా కిందకి చదువుకుందిరిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సంగతి నీకు తెలియదమ్మో స్త్రీలారా. ఈ దినాల్లో కాస్త ప్రార్థన ఎక్కువ వస్తే చాలు. నీకు ప్రార్థన రాదు, ఏమి రాదు. భర్తని గుడికి వెళ్ళి వస్తాను, ఇంటికి వచ్చేసరి టీ కాసి అన్నం వండేసి కూర వండేసి పక్కన పెట్టు. నో, స్త్రీలారా, వివాహమైన స్త్రీలారా, మీ పురుషులు మీకు శిరస్సుగా ఉండాలి, మీరు శరీరంగా ఉండాలి. ఇంకా చదువమ్మా, 7:9, 7 నుంచి 7, 8, 9. మళ్ళా ఆ 3వ వచనం చదువమ్మా. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని. అంటే ఈ కొరింథీ సంఘస్థులకి ఈ మర్మం తెలియదు. ఊళ్ళోకి వచ్చేస్తున్నారు, పాదం చేసేస్తున్నారు, కిసరవాసన అంటున్నారు, ఏదో చెప్పేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈ మర్మాలు తెలియవు. తెలుసుకోండి. పురుషులారా మీకు శిరస్సు క్రీస్తు, స్త్రీలారా మీకు శిరస్సు మీ పురుషుడు. ఒకవేళ నువ్వు చదువుకున్న దాన్ని అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఏదో పెద్ద అవ్వచ్చు. కానీ నీ భర్త శిరస్సు అనే సంగతి మర్చిపోకు, నీవు శరీరం అనే సంగతి మర్చిపోకు. శిరస్సు పక్కన పెట్టామంటే శరీరానికి విలువ లేదు. నీకు విలువ కావాలా? విలువ లేకుండా ఉండాలా? ఇంకా చూడండి, 7, 9, 7, 8, 9. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయ్య ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ ఇప్పుడు చాలా మంది పురుషులే వేసుకుంటున్నారు ముసుగు, ఆడవాళ్ళు ముసుగు తీసేస్తున్నారు. ఏం చేతంటే తల ఇలా కట్ చేసేసి ఇలా తిరిగి అందరికి కనపడాలి కదా. మన పిన్నిలెట్టి అలాగ ముసుగు. పురుషుడు ముసుగు వేసుకోకూడదు. పురుషులకే ముసుగు వేసేస్తున్నారు స్త్రీలు. ముసుకంటే తలగే, గుడ్డే కాదు, తల మీద టోపి పెట్టేస్తున్నారు అంతే. మళ్ళీ చూద్దాం అక్కడ. పురుషుడైతే దేవుని పోలికయు, పురుషులారా మీరు దేవుని పోలిక, మహిమయ్య ఉన్నాడు గనక. పురుషులారా మీరు దెయ్యం పోలిక కాదు, భూతం పోలిక కాదు, సైతాను పోలిక కాదు. పురుషులు అందరూ దెయ్యాల కింద తయారైపోయారు చాలా మంది. పురుషులారా అన్నాడా, పురుగులారా అన్నాడా? ఇప్పుడు పురుషులందరూ పురుగుల్లాగా ఉన్నారు. కుమ్మరి పురుగుల్లా కుదురు ఉండలేదు, గొడుక్కు తినేస్తున్నారు. ఎవరిని? భార్యల్ని. పురుషుడలుగా పౌరుషం కలిగిన వాడు. పౌరుషం అంటే భార్య మీద కొట్టడానికి, తిట్టడానికి, తాండానికి, ఎముకలేరనా కాదు. ఆమెను పోషించడానికి, ఆమెను రక్షించడానికి, ఆమెను కాపాడడానికి, ఆవిడకి జతగా ఉండడానికి
ప్లస్ హర్త, భర్త. భర్త అనే మాటలోనే అర్థం ఉంది. హర్త అంటే హరింపజేయేవాడు. అంటే బరువులు, భార్య యొక్క బరువులు భారాలు, కుటుంబం యొక్క బరువులు భారాలు హరించేవాడు, తొలగదీసేవాడు. నాకెందుకే ఈ బరువు అంతా నువ్వు చూసుకే అంటున్నాడు. అమ్మగారింటికి వెళ్ళి కట్నం ఎత్తే కానీ కాపురం చేయను, అతనికి వెళ్తే ఎప్పటిరా. కట్నం కోసం కాదు, నువ్వు వివాహం చేసుకుంటా, వెండి బంగారాల కోసం కాదు, లక్షల కోసం కాదు. ఇది నెల వివాహాలు అన్నీ కూడా కన్యకని ఎవరో కోరుకుంటూ లేదు, కట్నాలు. ఆ పిల్ల యొక్క లక్షణాలు ఎవడో చూడటం లేదు, లక్షలు. ఆ తర్వాత పడే పాటలు ఎవడో గమనించలేదు, కోట్లు. ఇవి కావాలి. ఇప్పుడు 10 లక్షలు పెట్టి కొనుక్కుంటుంది. నేను డబ్బు పెట్టి కొనుక్కున్నాను రా నిన్ను, నేను చెప్పినట్టు ఇచ్చాయి. అందుకే మరి ఇంత కట్నం ఉరకని ఇచ్చాను అనుకుంటున్నావా? ఊసిపాకి ఇచ్చానా? మా ఆవిడ నాకేం కట్నం ఇవ్వలేదు. కానీ కట్నానికి మించినటువంటి కన్య ఆవిడ. లక్షలు ఇవ్వలేదు, లక్షలకు మించినటువంటి లక్షణాలు. గుణవతి అయిన భార్య అట్టిది ముత్యము కంటే. మరి మీ ఆవిడ ముత్యం అంటున్నావా? చాలా మంది భార్యలు ముత్యంగా తలంతో నిర్ణయించేదంటే ముత్యంలా ఉండటం లేదు, వాళ్ళు విలువ తక్కువ అయిపోయారు. ముత్యము కంటే విలువైంది యెహోవా యందు భయభక్తులైన స్త్రీ. గుణవతి అంటే యెహోవా యందు భయభక్తుల స్త్రీ. ముత్యానికన్నా విలువ ఉంది, కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీకి విలువ కట్టలేరు. అందుకే 31 సామెతల గ్రంథంలో తన భర్త అంటాడు, అనేకులు పతివ్రత ధర్మం ఆచరించారు కానీ నిన్ను మించిన వారెవరూ లేరు అని ఆ భార్యను గురించి మెచ్చుకుంటున్నాడు. నీ భర్త ఇరుక్కుపోయాను రా బాబా దీని చేతిలో, దెయ్యం రా బాబా, పిశాచి రా బాబా. రే పిల్లల దైవం చేతను ఎక్కడో అక్కడ గప్ చెప్. గుడికి వెళ్ళి వస్తుందంట దెయ్యం, గుళ్ళో దేవత, ఇంట్లో ఆయన దగ్గర పిల్లల దగ్గర దెయ్యం. చాలా మంది ఈ బొత్తిరాళ్ళు అలాగే ఉన్నారు. భక్తికి రాళ్ళు, భక్తురాళ్ళు, భక్తికి రాళ్ళు, అడ్డు, ఆటంకం. బాబు నా టైం ఎంత? స్తోత్రం, అందరూ చెప్పండి హల్లెలూయా. చదవమ్మా. ఏంటి? పురుషుడైతే దేవుని పోలికయు మహిమయుడై ఉన్నాడు గనక. మరి ఆ పోలిక పోగొట్టుకున్నాడు ఆదాము. మొట్టమొదట ఏదేం తోట దేవుని పోలిక, దేవుని మహిమ. కానీ మధ్యగా వచ్చాడు అక్కడ మూడోవాడు మధ్యవర్తి. ఇది నిజమా? అనుమానం పడేసి వెళ్ళిపోయింది. అందుకే ఇప్పుడు ఆడవాళ్ళందరికీ మగవాళ్ళ మీద అనుమానం, మగవాళ్ళందరికీ ఆడవాళ్ళ మీద అనుమానం. కోణానికి వెళ్తుందంటావా, ప్రార్థనకి వెళ్తుందంటావా, సువార్తకి వెళ్తున్నాడంటావా, సువార్త మీదకి వెళ్తున్నాడంటావా? ఆదిలోనే వచ్చింది అనుమానం. అనుమానమే పెనుభూతం, పెనుభూతమే పెద్ద జబ్బు, పెద్ద జబ్బే పెద్ద సమాధి పెట్టే పెద్ద గొయ్యి అక్కడ. అందుకే యేసయ్య అన్నాడు, అనుమానము కలిగి ఉండకుడి. మా ఆయన అంటే నాకు అనుమానం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవ్వరు ఎత్తండి. మా ఆవిడంటే నాకు అనుమానం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పిచ్చోడు. బాబు చూడండి, ఏది పెట్టవే బాబా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, భక్తుల సంగతి బస్సులో తెలుస్తుంది అన్నాడు ఒక ఆయన. ఇక్కడ నేను బోధించేస్తున్నాను, మా ఇంటికి రండి, నా బాధ అక్కడ తెలుస్తుంది. నా భక్తి ఎంతో మా ఆవిడని అడగండి, నా భక్తి ఎంతో మా పిల్లల్ని అడగండి, నా భక్తి ఎంతో నా కొడుకులను అడగండి, కోడలను అడగండి, అల్లుల్ని అడగండి, నా భక్తి ఎంతో ఇరుగు పొరుగు కుటుంబాలను అడగండి. ఈ దినాల్లో భక్తులు భక్తి బర్రమంటే దేవుణ్ణి ఎత్తి చుర్రమంటుందంట. భక్తి బడాయి కాదమ్మా, బతుకు బడాయి ఉండాల.
భాషలు పడాయి కాదమ్మా, బూతులు పడాయి మానేయాల. అబ్బే, పురుషులతో కాపురం చేయనిత్వం లేదు చాలా మంది. నువ్వు బతురాలువే, మీ ఆయన తెలిసి చేయి. దేవుడు నీకు ముఖ్యం కానీ భర్త నీకు ముఖ్యం కాదు. తప్పుడు బోధ, తప్పుడు బోధ. భార్యలారా వస్తుంది, కిందకు వస్తుంది, కంగారు పడ. అందరు చెప్పండి హల్లెలూయా. 7, 8, 9 చదవండి. అదే ఇందాక పురుషుడైతే దేవుని పోలికయు మహిమయై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఆడవాళ్ళారా, మీ పురుషులకి మీరు మహిమంట. మీ ద్వారా మీ పురుషులకి మహిమ రావాలా, ఘనత రావాలా, గౌరవం రావాలా. అబ్బే, చీమిళ్ళగా తీసి పారేస్తున్నారు భర్తల్ని. చదువులు ఎక్కువైపోయాయి, ఫ్యాషన్లు ఎక్కువైపోయాయి, మూతికి రంగులు ఎక్కువైపోయాయి, తలక రంగులు ఎక్కువైపోయాయి, ఈ రకరకాల వేషాలు వేసుకో, కాదంటం లేదు. కానీ గుణం లేని వేషం ఎందుకు? ఏమండి, పెళ్ళయిన తర్వాత అంట ఆడమనిషి పతివ్రత అని చెప్పి బైబిల్లో ఉంది. పెళ్ళయిన తర్వాత అంట పురుషుడు ఏకపత్ని వ్రతుడు అని ఉంది బైబిల్లో. ఉన్నాయి ఆ మాటలు. టైం తర్వాత చూపిస్తాను, ఎప్పుడైనా పిలిస్తే. ఇంకా పిల్లర్లేండి. దేవుని స్తోత్రం. అందరు చెప్పండి హల్లెలూయా. ఈ పురుషుతో ఈ ముద్దు చాలు. ఇంకా బాబాయ్ గారు జాగ్రత్త సుమా. భక్తి బడాయి కాదు, బతుకు బడాయి ఉండాల. కేకలు కాదు, క్యారెక్టర్ ఉండాల. గుడి పెద్దవి కాదు, గుణం మారాల. స్తోత్రం అని చెప్పడం కాదు, సూత్రాలు చేయడం మానేయాల. గుళ్ళో స్తోత్రం, బళ్ళోకి వెళ్ళి అన్ని సూత్రాలే. ఈ సూత్రం అంటే సూత్రానే మరి అమ్మా, సూత్రాను ఎందుకు వచ్చింది నీ పనికి? మళ్ళీ స్తోత్రం, గుళ్ళో స్తోత్రమా? బయటికి వెళ్ళి సూత్రంగా నీ సక్క పెట్టేస్తున్నావా? మీ గురించి కాదు, మా ప్రాంతంలో ఉన్నారు కొంతమంది. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎల్లవయ్యా, హల్లెలూయా. వెళ్ళిపోతాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలు పురుషులకు మహిమై ఉన్నారు. ది గ్లోరీ ఆఫ్ ద హస్బెండ్ ఇస్ ద వైఫ్. గ్లోరీ 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 గ్లోరీ. ఏం గ్లోరీ? అదో భాష అంటే. నీ భర్తకు నీవు గ్లోరీ అయి ఉండాలి, నీ భర్తకు నీవు మహిమ అయి ఉండాలి. మళ్ళా చదవండి వాక్యం, నాకు చాలా ఇష్టం. మా ఆవిడ నాకెంత మహిమ తీస్తా ఉంటుందో. ఏటమ్మా చదువు. పురుషుని మహిమయై ఉన్నది, స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. తెలుసా మీకు? ఆదాము నుంచి వచ్చింది, అవలోంచి వచ్చాడు ఆయన. నీలోంచి వస్తే ఇంకా తిప్పలు పెట్టేద్దు. పాపం ఎన్నెత్తం లేదా కొరగాడు. ఓయ్, ఏం పేరు నీ పేరు? కూర్చో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొలసీ పత్రిక 2:9-10 సంఘ సభ్యుల గురించి మాట్లాడుతున్నాను, క్రీస్తు సంఘం గురించి మాట్లాడుతున్నాను. క్రీస్తు సంఘ సభ్యుడు అయితే నీ గురించే దేవుడి దినం మాట్లాడుతున్నాడు. చదవండి. కొలసీ పత్రిక 2:9-10. ఏలయనగా
దేవత్వము 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 యొక్క సర్వ పరిపూర్ణత దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరముగా అంటే సంఘముగా. సంఘము దేవుని యొక్క సర్వ పరిపూర్ణత. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఘము దెయ్యము యొక్క సర్వ పరిపూర్ణత కలిగి ఉంటుంది. బాబాయ్, ఆ సంఘంలోకి వెళ్ళకూడదు బాబా. అందరు గొడవలాడేసుకుంటారా, దెబ్బలాడేసుకుంటారు, జుట్టు పడేసుకుంటున్నారు. వివాహ సంఘం. ఈ సంఘంలో ఎన్ని గొడవలు, ఎన్ని కక్షలు, ఎన్ని 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత సంఘము ద్వారా తెలుస్తుందంటే. ఇంకా చదువు. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. అబ్బో, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు సంపూర్ణుడు, మన దేవుడు పరిపూర్ణుడు. దేవుని భక్తుడు కూడా సంపూర్ణుడు, పరిపూర్ణుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవమ్మా. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. వాళ్ళకి శిరస్సేనంట, పురుషునికి శిరస్సు అంట, అధికారులకి వాళ్ళకి శిరస్సేనంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 18, 19 చదువమ్మా. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి. కింద పుట్టినోటుంది చూడు. ఇప్పుడు చూడని వాటి గురించి గొప్పగా చెప్పేసుకుంటున్నారంట, చూచిన వాటిని గురించి చెప్పుకుంటాం లేదంట. ఎవరు? అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి చూడని వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. శరీర సంబంధమైన మనసు అంట, ఆత్మ సంబంధమైన మనసు లేదు. ఉద్రేకమే గాని ఉద్యమం లేదు. ఆర్భాటము, హంగామా, ఆరాటమే గాని ఆత్మానుసారం లేదు. అయినా సరే ఉప్పొంగుతూ ఉంటుంది. ఓహో, అన్ని ఉప్పొంగితే కుదరదు, ఉజ్జీవింపబడాల. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాట్ ఎమోషనల్ బట్ రివైవల్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఉద్రేకాలే, ఉజ్జీవం లేదు. ఉజ్జీవం కలిగిన మనిషి పూర్తిగా మారిపోద్ది. ఒక విషయం చెప్పమంటారా? మీరు అందరికీ తెలిసిన మనిషి ఉంది. ఎవరావిడ? సమరయపట్నంలో ఉంది. సమరయ స్త్రీ. పేరు లేదు, సమరయ స్త్రీ అని ఉంది, కానీ మన అందరికీ పాఠాలు బోధిస్తుంది. ప్రతి దగ్గరికి నీళ్ళు తాగేస్తుందంట. ఎరుసలేమికి ఆరాధనకి వెళ్తుందంట. మళ్ళీ ఎంత దూరమో సమరయ్యకి ఎరుసలేమికి చాలా దూరం. మోసే తెలుసు ఆవిడికి, యాకోబు తెలుసు ఆవిడికి, అబ్రహాం తెలుసు ఆవిడికి, మెస్సియా తెలుసు ఆవిడికి, ప్రవక్త తెలుసు ఆవిడికి. నూతుల్లో నీళ్లు ఎంత లోతుంటుందో తెలుసు, ఎంత తోట ఇయ్యాలో తెలుసు, భక్తి బడా ఎంత తెలుసు ఆ మనిషికి. ఏ మనిషికి? ఆ మనిషిని మాత్రమే వెళ్ళినట్టండి ఏసయ్య. ఏసైకి ఏం పని లేదు కాదు, ఇలాంటి వాళ్ళ కోసం వెళ్తుంటాడు. ఒక్కొక్కరిని పట్టుకోవడానికి వెళ్తుంటాడు. ఇలాంటి సమూహం ఉంటే ఎక్కువ మంది లేరయ్యా, నేను బోధ చేయని పోతాడు ఓ బోధకుడు. ఒకడైనను నశించుట ఒక్కొక్కడు. జక్కిండి రక్షించడానికి ఎక్కువ పట్టణం వెళ్ళకూడదు. ఆయన యూదుడు, కానీ వెళ్ళాడు. వెళ్ళకూడని చోటకి వెళ్ళాడు రక్షించడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెళ్ళాడు, ఎండని వెళ్ళాడు. పాపం, అమ్మా దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇస్తావా అని అడిగి. కిందకి మీదకే చూస్తుంది ఆ పిల్ల. ఈ కుర్రోడిని మిట్టమిట్టలాడే మిఠాయి పట్ల వయసులో ఉన్నాడు ఆయన. ఆవిడ అలాగే ఉంది, మంచి యవ్వనం. వినాలా? కింద మీద చూస్తుంది. మీరు
ఎక్కువ కులస్తులు కాదండి, మేము తక్కువ కులస్తున్నాం. మీరు యూదులు కదా, మేము సమరయులం. మా నూతిలో నీరు మీరు తాగుతారా అంటుంది. అమ్మా నీరు అడిగాడా కులం అడిగాడా చెప్పండమ్మా. ఏమంటుంది? కులం. ఉప్పు తెచ్చుకోండి రైతు గారు, కాపు గారు ఉప్పు తెచ్చుకోండి. ఉట్టిదే లోపల లోపాకెళ్ళి అన్నీ అయిపోతాయి, పైకి అందరిని మెప్పించండి. ఉప్పు తెచ్చుకోండి. మా అన్నం తింటారా, మా కూర తింటారా? రహస్య బ్రతుకులు ఆడకే తెలియవు. నీ పేరేం పేరు? అలాగే ఊపుతూ ఉంటుంది, చాలా అర్థమవుతుంది ఆయనకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా నీళ్ళేయమంటే జాతి అడుగుతున్నావు, నాకు దాహం ఎత్తను ఇవ్వమంటే ఇవ్వలేదు. నువ్విచ్చి నీరు తాగితే మాటికి దాహం ఎత్తది, నేనిచ్చి నీరు తాగితే నీకెప్పుడు? ఆ మాటకే పట్టేసిందామండి. అయ్యా ఇన్ని నూతుల్లో నీరు తాగినా దాహం తీరటం లేదు. మా ఊర్లో నూతుల్లో నీరన్నీ తాగేసాను, దాహం తీరలేదు. ఊరు బయట ఉంది నియ్యా, ఈ నూతిలో నీరు తాగినాకు వస్తున్నాను, అయినా దాహం తీరటం లేదు. ఎక్కడికి వెళ్తున్నావే? నీళ్ళకి. ఎక్కడికి వెళ్తున్నావు? పైవేటికి. ఎక్కడికి వెళ్తున్నావు? కూటానికి. ఎక్కడికి? టెంటడేస్ అంటే ఓ అలా చెప్పుకుంటుంది ఈ భక్తురాలు బడాయి. కానీ నూతి దగ్గర ఎందుకు వస్తుందో బడాయి అక్కడ బయట పడిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండమ్మా. ఎప్పుడన్నా విన్నారా ఇది? విన్నవాడు చేతులు ఎత్తండి. సమరయ స్త్రీ అంటే నాకు బాగా తెలుసు అన్నవాడు. అయ్యో ఈ మనిషిని తెలియలేదంటే సంఘంలో ఇంకేం బోధింటున్నారు మీరు? ఏదైనా తెచ్చు లేదు, ఏదైనా చెప్తూ లేదు. సంఘం అంటే ఏంటంటే మాట్లాడటం లేదు అంటే. అన్నీ వచ్చిన వాళ్ళు మాట్లాడరులేండి. ఆడెడితేమో చెప్పాలండి, ఎక్కడి నుంచి వచ్చాడు? పిఠాపురం నుంచి అంటే ఆడెడితే చెప్తేనా? వద్దులే చెప్పొద్దులే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా మాటికి దాహం వేస్తుంది నాకు. ఎన్ని నీరు తాగినా నాకు దాహం తీరలేదు. ఇది యాకోబు బావి, మా పితరుల బావి. తల్లి సంఘం, పిల్ల సంఘం, మేనమామ సంఘం, మా కులవాళ్ళ సంఘం, మా మతం అలా మాట్లాడుతుంది. మా యాకోబు బావి. ఈ బావిలో నీరుకే నేను ఇక్కడికి వస్తాను. ఆరాధనకు పక్కన ఉన్న దానికి వెళ్ళాం, ఎక్కడో హైదరాబాద్ ఉంటే అక్కడ పోతాను. నాకు రచన ఇచ్చాడు, బాప్తి ఇచ్చాడు, ఆయన రచన ఇచ్చాడు అంటుంది. ఈ నూతిలో నీరు నాకు మాటికి దాహం వేస్తుంది. మీరు జీవజలం ఇస్తానన్నారు కదా, అది తాగితే దాహం అయ్యి అన్నారు కదా, ఆ జీవజలము నాకు ఇవ్వండి. చెప్పండి అన్నమాట. ఆ జీవజలము నాకు ఇవ్వండి నా దాహం తీరడానికి. చెప్పండమ్మా. దీంట్లో ఇది ఆగిసి వచ్చానికి మీకేం దాహం ఉంది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దాహాలు కాదు, సీక్రెట్ దాహాలు ఉన్నాయి, సీక్రెట్ ఆకలి ఉంది. మిట్ట మధ్యాహ్నం దాహం వేస్తుంది, వీడికి కుండట్టుకుని పోతుంది. కుండంకా సంకరెట్టుకుని వెళ్ళిపోతుంది. సరే అక్కడికి వెళ్ళింది. నీవు అడిగితే ఇస్తాడు ఆయన. అంద స్తోత్రం. జీవనదిని పాడండి. జీవనదిని హల్లెలూయా. ఎంతకాలం బట్టి పాడుతున్నావు ఈ పాట? ప్రవహించిందా లేదా అంటే పాడుకుంటా పోవడమే. నీవు చేసిన నేనేమి చెల్లింది ఏమీ లేదు తండ్రి. ఈ పెళ్ళికి అంతా ఖర్చు అయిపోయింది. పాటలు పాడుకోవడం కాదు, ఆ పాటల యొక్క అనుభవం కలిగి ఉండాలి. జీవజలము గురించి ఎప్పటి నుంచో పాడుతున్నావు, కానీ ఆ జీవజలం నీలోకి వస్తే నిజంగా నువ్వు అది తాగితే ఏం జరుగుతుందో ఈ సమరయ స్త్రీ నీకు నేర్పించింది. అమ్మాయ జీవజలం ఇస్తాను కానీ నీ పెనిమిటిని పిలిచిరా అన్నాడు. ఏ భర్త అనకూడదా, నాదుడు అనకూడదా? యేసుప్రభువుకు ఒక తెలివి, ఒక వివేచన ఉంది. ఆ భాషను బట్టి అక్కడ బోధ చేస్తాడు, ఆ మనిషిని బట్టి అక్కడ బోధ చేస్తాడు. నీ పెనిమిటిని తీసిరా. నో మ్యారేజ్. ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. అయ్యా నేను బ్రహ్మచారినండి,
పెళ్లి చేసుకోలేదండి, వివాహం చేసుకోలేదండి, నో మ్యారేజ్, పెన్మిట్ లేడన్నాను. ఎస్ ఠీక్ హై, నువ్వు నిజమే చెప్పావు, కానీ నీకు పెళ్లి లేదు, కానీ 5 పెన్మిట్లు ఉండేది. అమ్మోయ్, జీవజలం తాగితే ఇవన్నీ బయటకు వస్తాయి. జీవజది నీకు వస్తే పరిశుద్ధాత్మ, జీవజలం అంటే పరిశుద్ధాత్మను పొందితే ఈ రహస్యాలన్నీ బట్టబయలైపోతాయి నీకు తెలియకుండానే. వినండి అమ్మా, నీకు 5 పెన్మిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు నీ ఓడు కాదు. మొత్తం ఎంతమంది? ఫాస్ట్ టెన్స్ 5, ప్రజెంట్ టెన్స్ 1, మొత్తం ఎంత? పెళ్ళి అవ్వకుండా 6 పెన్మిట్లతో కాపురం చేస్తుంది. మళ్ళీ ఎస్ఐ అంటుంది, మోసే అంటుంది, యెరూషలేము ఆరాధన అంటుంది, యాకోబు అంటుంది. అన్యురాలుగా అది కూడా భక్తురాలే, భక్తురాలే. వినాల? స్తోత్రం. ఆయన మాట్లాడుతూ ఉంటుండగా ఆ జీవజల మామూలుకి వెళ్ళిన తర్వాత, అవన్నీ బయటకు వచ్చిన తర్వాత, నీళ్ల కోసం బతికెళ్ళకుండా అక్కడ వదిలేసిందంట. కుండ మర్చిపోయిందంట. ఇప్పుడు మన కుండలు మర్చిపోతున్నాం ఏంటి? మాట్లాడరేమా? ఆ కుండే కొంప ముంచింది నీ మనిషిని. ఆ కుండం కట్టుకునే 5 కుండలకి నీళ్ళు పట్టింతుంది. 6 సంవత్సరాలు పాడు చేస్తుంది, 6 సంవత్సరాలు నాశనం చేస్తుంది. అమ్మా, నా వంక చూడ. ఊర్లోకి వెళ్ళిపోయిందంట. రండి యేసుని యొద్దకు. కుండ అక్కడ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్తుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా, రండి ఆయన దగ్గరికి రండి. ఇంతకుముందు ఏంటి పాట? నా యొద్దకు రండి, నా అందాన్ని. ఇప్పుడు పాట మారిపోయింది, మాట మారిపోయింది, విడిచిపెట్టేసింది. అమ్మా, ఏం విడిచిపెట్టాను? చుట్ట మానలేదు, బూతులు మానలేదు, జగడాలు మానలేదు. వినాలా? భర్తను పక్కన కూర్చోబెట్టడం మానలేదు, అతని మీద అధికారం పోలేదు. నీదే పెత్తనం. ఓహో, నేనే. జీవజలం మనలోకి వస్తే ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడలా పాతవి సమస్తము. పాత బతుకు బాలేదు, కొత్త ఏడు మొదలు పెట్టే సంవత్సరమే కొత్తది. బతుకు పాతదే, కథలు పాతయే, జతలు పాతయే, వ్యాపారాలు పాతయే, నడకలు పాతయే, పడకలు పాతయే. సంవత్సరం మాత్రం కొత్తది. కొత్త సంవత్సరం పండుగ, కొత్త బట్టలు, ఏంటి కొత్త పిండి వంటలు, కొత్తవి. స్తోత్రం. చెప్పండమ్మా, అందరూ చెప్పండి. ఇందులోకి వచ్చి 18, 19. తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. వినండి పురుషులారా, సంఘమా, నీకు శిరస్సు క్రీస్తు. ఆ శిరస్సును హత్తుకోకుండా ఉన్నావా? ఆ శిరస్సుకి హత్తుకుపోవాలా, వెల్డైపోవాలా. వెడ్డింగ్ కాదు, వెల్డింగ్. చాలా మంది వెడ్డింగ్ అంటే పెళ్ళి 3 రోజులకే ముక్క చేసేసుకుంటున్నారు, 6 రోజుకే వెల్డింగ్. అతుక్కుపోవాలా. పెళ్ళంటే జతపరచుకోట, ఏక శరీరం ఒకట, హత్తుకోనుట. ఇప్పుడు పెళ్ళి అయిపోయాక ముత్తుకుంటున్నారు, ఎరక్కిపోయి. నా దశకోది దొరికిందిరా ఈ బిస్కెత్తుల భార్య. అమ్మా, నా వంక చూడండి. స్తోత్రం. ఈవేళతోటి నీ చరిత్ర మారిపోవాలా, నీ సంఘ చరిత్ర మారాలా, నీ కుటుంబ చరిత్ర మారాలా, నీ సంతాన చరిత్ర మారాలా, నీ హిస్టరీ కొత్తదైపోవాలా, నూతన చాప్టర్ ప్రారంభించాలా. తెలుసుకో. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అదే స్థితిలో ఉన్నావా?
ఎప్పుడు చచ్చిపోతావో తెలదు నీకు. చావకముందే, దీపం ఉండగానే, దేవుడు సమయం ఇవ్వగానే మన పాపాలు మనం ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన మహిమ, ఆయన స్వరూపం, ఆయన పోలిక ధరించుకుందాం. ఆయన సంఘ సభ్యులం మనం. స్తోత్రం అందరూ చెప్పండి హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 24 వరకు. అమ్మా, స్త్రీకి శిరస్సు ఎవరు? శిరస్సును హత్తుకొనని వాడు. నువ్వు కానీ శిరస్సును హత్తుకోకపోతే నీ బహుమానం ఎత్తుకుపోయేవాడు ఉన్నాడు, నీ వరం పట్టుపోయేవాడు ఉన్నాడు, నీ గిఫ్ట్ దొంగిలించేవాడు ఉన్నాడు. శిరస్సును హత్తుకోవాలి. భార్యలందరూ తమ భర్తను హత్తుకోవాలి, వారితో ఏకమైపోవాలి, వెళ్ళైపోవాలి. వారిని బానిసగా చూడకూడదు నీ భర్తని, నీ పనివాడిగా చూడకూడదు నీ భర్తని. నీ శిరస్సు, నీ యజమాని, నీ అధికారం, నీ తల. శిరస్సును హత్తుకొనని సేవ, శిరస్సును హత్తుకొనని ప్రార్థన, శిరస్సును హత్తుకొన్నటువంటి ప్రవచనం, శిరస్సును హత్తుకొన్నటువంటి భాషలు, శిరస్సును హత్తుకొన్నటువంటి ఆ స్త్రీ యొక్క భక్తి దొంగిలింపబడుతుంది. ఉన్నాడు, రెడీగా ఉన్నాడు దొంగ, దోచుకునేవాడు. నీ బహుమానాలన్నీ దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సంఘ సభ్యునిగా నీకు విధించిన విధానాలు పాటించాల. అందరూ చెప్పండి, శిరస్సును హత్తుకొనని వాని బహుమానము ఎవడును దొంగిలించకుండా జాగ్రత్తగా చూచుకోండి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చదువమ్మా 5వ అధ్యాయం 22 నుంచి. స్త్రీలారా, అమ్మా స్త్రీలారా, అక్కడ ఈ లేదా? స్త్రీకి ముందు మాట్లాడేమ్మా, కానీ మనం చదువుదాం. ఈ స్త్రీలారా, స్త్రీలు ఎలాగ ఉన్నారండి? షాపు చేసేస్తాను, షాప్కి వెళ్ళి చీర తప్పితే షాపు చేసేస్తాను ఇస్త్రీ పెట్టితోటి. స్త్రీలారా కాదు, స్త్రీలారా. అందరూ చెప్పండి హల్లెలూయా. చాలా మంది స్త్రీలాగా ఉన్నారు, ఇస్త్రీ పెట్టిలా ఉన్నారు. నన్నకు వచ్చేలా చేసేస్తున్నారు అలా ఆయన. స్త్రీలారా, ప్రభువునకు వలె. చాలా మంది ప్రభువు నమ్ముకున్నటువంటి ఆడవాళ్ళు చాలా మంది భర్తకు లోబడరండి. ప్రభువుకి ఎలా లోబడుతున్నావో, ప్రభువుకి ఎలా గౌరవిస్తున్నావో, ప్రభువుని ఎలాగ మర్యాద చేస్తున్నావో, ప్రభువుని ఎలాగ స్తుతిస్తున్నావో, ప్రభువుని ఎలాగ గణపరుస్తున్నావో. స్త్రీలారా, భక్తి కలిగిన స్త్రీలారా, క్రీస్తు సంఘములో సభ్యులని స్త్రీలారా. చదువమ్మా. స్త్రీలారా, పురుషునకు వలె ప్రభువునకు వలె. బాబాయ్ తప్పు చదవకమ్మా, పురుషుల లోపలికి వచ్చేసాడన్నమాట. ఇప్పుడు బాధ అదే కదా మరి. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రభువునకు వలె సొంత పురుషులకు లోబడి ఉండుడి. సరిగ్గా చదవమ్మా. సొంత పురుషులకు లోబడి ఉండుడి. నిజమేనా? అందుకే చదివిస్తున్నాను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులు, సంత పురుషులు కాదు, బజారు భర్తలు కాదు. సొంత భర్తకు లోబడకపోతే నీ కుటుంబము, నీ సంసారం, నీ జీవితం సంతల పాలైపోద్ది, బజార్ల పాలైపోద్ది, కోట్ల పాలైపోద్ది. ఎవడు తీర్పు తీర్చలేడు నీకు. నీవే న్యాయాధిపతివి. నీ ఇంటికి వెళ్ళాలే. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును. 3 రాలో ఎవరిని? తన ఇంటిని ఓడబెరికి, భర్తను కూడా ఓడబెరికేస్తా. చచ్చినోడే, నిజంగా చచ్చినోడే. పాపం ఏం చేస్తావు, నువ్వు బతికావు, చంపేసేవాడిని. ప్రభువుకి ఎలా లోబడుతున్నావో, ప్రభువుని ఎలా గౌరవిస్తున్నావో,
ప్రభువుని ఎలా గనపరుస్తున్నావో, ప్రభువుకి ఎలాగ నమస్కారం చేస్తున్నావో, ప్రభువుకి ఎలాగ గజగజలాడుతున్నావో, ప్రభువు దగ్గర మోకాళ్ళ మీద స్తోత్రం స్తోత్రం. నీ భర్త దగ్గర కూడా అలాగే ఉండాలి. ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అందరూ చెప్పండి, స్త్రీలారా. స్త్రీలారా. స్త్రీలైన వాళ్ళు చెప్పండి, పురుషులు చెప్పండి. స్త్రీలారా, గట్టి చెప్పండి అమ్మా. స్త్రీలారా, నేను స్త్రీనన్నవారు చేతులు ఎత్తండి. స్త్రీవైతే చెయ్యొద్దు, లేదండి నేను పురుషుడే. ఆయనే అమ్మా చెప్పాను కదా, భక్తి అంటే బడాయి కాదు, బతుకు. బతుకు లేని భక్తి బడాయి భక్తి, లడాయి భక్తి. వినాలి వినాలి వినాలి. ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు రివర్స్ లో రాసుకుందాం. స్త్రీ భర్తకు శిరస్సై ఉన్నాడు. నో, నాకు బండి ఉండేది హీరో మెజెస్టిక్. అది పని చేయకపోతే మెకానిక్ దగ్గర బతికేలేను. బెస్ట్ మెకానిక్ రాడు. నేను అక్కడ ఓడిపెట్టి మిగించాడు. స్టార్ట్ చేయండి పాస్టర్ గారు అన్నాడు. స్టార్ట్ చేస్తే వెనక్కి వెళ్తుంది. అది వెనకాల అడిల్లిపోయి రివర్స్ లో బిగించేసాడా. ఇప్పుడు కూడా సంఘం రివర్స్ లోనే ఉంది, కుటుంబం రివర్స్ లోనే ఉంది, సంసారాలు రివర్స్ లోనే ఉన్నాయి, కాపురాలు రివర్స్ లోనే ఉన్నాయి. వెనక్కి వెళ్ళకపోతే ముందుకెళ్తుందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి వింటున్నారు ఈ పక్క వాళ్ళు? వింటున్నారా? కుంపాట్లు పడుతున్నారా? మళ్ళీ ఈ సమయం రాదు, జాగ్రత్తగా వినండి. ఏమో దేవుడు నాకు ఈ కృప ఇచ్చాడు. ఈ బోధ కోసం ఈయన చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా ఆవిడ నేను కలిసి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి అక్కడ ఏం చెప్పాలా, ఏం చెప్పాలంటే ఇచ్చాడు, చెప్తున్నాను. ఇంకో వేరే విధంగా భావించే కనుక ఈవేళతోటే నీ లైఫ్ దేవునితో సెటిల్ అయిపోవాలా, చక్కబడిపోవాలా. రాగానే నేను అయ్యో ఈదులో పెట్టేశారు, సంఘం గురించి సంఘ క్షేమాభివృద్ధి గురించి చెప్పమన్నారు, ఈదులో పెట్టేరేటి చర్చలు పెడితే బాగుండు అనుకున్నాను. మంచి పని చేశారు, అందరూ వింటున్నారు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చదవమ్మా. స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు. స్త్రీలారా, ఓ స్త్రీలారా, భక్తులారా, భక్తులారా, గుడికి వెళ్తున్న వాళ్ళారా, దేవుడికి ఎలా లోబడుతున్నావో, గుళ్ళో ఎలా మోకరిస్తున్నావో నీ భర్తకు కూడా అలాగే మోకరించు, నీ భర్తను కూడా అలాగే గౌరవించు, ఆయన్ని కూడా ఘనపరచు, ఆయన్ని కూడా మహిమపరచు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకా చదవండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే సంఘమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా. అసలు సంఘం లోబడుతుంది ఏంటి? క్రీస్తుకి, క్రీస్తుకే పైబడుతుంది, క్రీస్తు పైకే పడుతుంది. సంఘం కూడా ప్రభువుకు లోబడటం లేదు. ప్రభువుకు లోబడినట్టు జాగ్రత్త వినండి అమ్మా. ఒక మర్మం చెప్తాను. తల్లిదండ్రులకు లోబడిన పిల్ల పెళ్ళి అయితే భర్తకి లోబడదు, అత్తమామలకి లోబడదు, ఎవరికి లోబడదు. అర్థమైందా? దేవుడికి కూడా లోబడదు, దేవుడికి కూడా లోబడదు. ఆడపిల్లలు లోబడాల, తల్లిదండ్రులకు లోబడాల, పెద్దలకు లోబడాల, దేవుని సేవకులకు లోబడాల, పైగా తమ భర్తలకు లోబడాల. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను కట్నం తెత్తేనే
కదా. గొప్పాడు జాందారు చేతి ఎత్తేనే, బందరు వెళ్ళి బందర్ లడ్డు తెత్తేనే, మైసూరు వెళ్ళి మైసూరు పాకు తెత్తేనే. 5 ఎత్తిన లోపడతావు. తెచ్చినా తేకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, భార్యల యొక్క విధేంటంటే అన్ని విషయాల్లో భర్తలకు లోబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమిస్తేనే లోబడమని బైబిల్ చెప్పలేదు. అలాగే భర్తలు కూడా లోబడితేనే ప్రేమిస్తున్నాయని బైబిల్ చెప్పలేదు. లోబడినా లోబడకపోయినా, తిరగబడినా, తన్నినా గుద్దినా భార్యలు ప్రేమించాలి. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. 33 వచనం చదువు. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. లోబడుట, విధేయుట, భయము కలిగి ఉండుట. భయం లేని కోడంట బజార్లో గుడ్డెట్టేసిందంట. భయం ఉన్న కోడి ఆ ఇళ్ళ దగ్గర కొక్కో నన్ను తట్టించి కప్పెట్టు, నా గింజలు వేసావు, అవి వేసావు, నీకే నా గుడ్డు వస్తాలా. భయం లేని కూడా ఎక్కడ పడితే కూడా పడేసిదంట. భయం లేని మనిషి ఇంకేటి ఇష్టానుసారంగా తిరుగుతుంది. భర్త భయం లేదు, అత్తగారి భయం లేదు, మాంగారు భయం లేదు, పెద్దల భయం లేదు. భయం లేని కోడి ఇంకా బజార్లాంటి గుడ్డెట్టుకుంటూ పోతుంటుంది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తీతు పత్రిక 2 తిమోతి 3:10-12 చివరికి వచ్చేసేయండి. స్టేషన్కి వచ్చేస్తున్నాం. ఇంకా బండి దిగిపోదాం. చదవండి. 1 తిమోతి 3:10-12 10, 11, 12. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు ఏంటమ్మా ఏ తిమోతి? 2 తిమోతి చూడు 3, 10, 12. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును. ఏం దిశమ్మా? తిమోతియా? తీతు 2:5. తీతు 2:5. తర్వాత 1 పేతురు 3:1-2. మిగుల మద్యపానాసక్తులై ముసలాడోళ్ళు, వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను. ఏ ముసలాడు కూడా తాగేస్తారా ఏమా? ముసలాళ్ళు కూడా తాగుతారా? చదువమ్మా. దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు వినండి, భర్తలకు లోబడినటువంటి భార్యల వలన దేవుని వాక్యం దూషించబడుతుంది. నువ్వు వాక్యం బాగా చెప్పేస్తున్నావులే, ఓ మర్మాలన్నీ బోధించేస్తున్నావులే, ఆరాధన తెగ చేసేస్తున్నావు, భాషలు మాట్లాడేస్తున్నావు. భర్త అంటే లెక్కలేదు నీకు. భర్తకు లోబడవు. నీవు చెప్పిన వాక్యానికి దోషణ కలుగుతుంది. మన చదవండి. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును. ఆడవాళ్ళు బుద్ధికి అంట జబ్బు చేసిందంట, అది ఆపరేషన్ అవ్వాలంట. స్వస్థ బుద్ధి అంటే ఆపరేషన్ చేయబడిన బుద్ధి. స్వస్థ బుద్ధి గల వారును, పవిత్రులను. ఏటమ్మా? ఇంట ఉండి అబ్బే పడక వేసుకునేవారు. ఇంట ఉండి పడక కొంచెం టైం దొరికితే చాలు మొరపెట్టు మానేస్తారు, గురి పెడతారు ఆడవాళ్ళు.
సోమరపోతులు, తిండిపోతులు మొత్తగా తినేస్తారు, చిత్తగా నిద్రపోతారు. పని అంతా ఎలాగుంటుందో కోడి పీతులు అవన్నీ కూడా ఏం చూసుకోదు. అదేమో ఇలాగుంది అంటే వస్తాడు, ఆఫీస్ నుంచి వస్తాడు, ఆడ చూసుకుంటాడు. ఆఫీస్ నుంచి ఆడ చూసుకోవాలంట. కూటానికి వెళ్ళి వస్తాడు కదా, చేసుకుంటాడు. ఈవిడ కుదిరిగా కూకుని గుళ్ళో అమ్మోరులాగా రాని అని అని సెలవుడి వడపప్పు. గుళ్ళో అమ్మోరువా, ఇంట్లో ఇల్లాలువా. ఇల్లాలు అంటే అర్థం ఏంటి? ఇల్లు ప్లస్ ఆలు. ఆలంటే భార్య, ఇల్లంటే ఇంట, ఇంట్లో ఉండే భార్య. పదుగురిలో నవ్వవలదమ్మ, 10 మందిలో నీ పలువరుస కనబడనీయబోకమ్మ. ఆడమనిషి ఎంత మంచి చోటునైనా ఒంటిగా నిలిచుండకమ్మా, ఇంటి తలవాకెటను నిలకమ్మ, ఎంటెంట తిరుగకు సొంటలతో జంట చెడుగమ్మా. సోడ బియ్యం వండేసుకుంటుంది, కబగ తినేస్తుంది, ఆఫీస్కి వెళ్ళిపోతారు కాదు. ఇంటింటికి అది అలాగా, ఇది ఎలాగా, ఈడు అలాగా, ఆడ అలాగా, మా ఓడి ఇలాగా. ఎవడాడు ఆఫీస్కి వెళ్ళోడు? అందరూ చెప్పండి హల్లెలూయా. ఏంటంటున్నారు అక్కడ? స్తోత్రం. మళ్ళా చదవండి. యవ్వన స్త్రీలు వాక్యము దూషింపబడకుండునట్లు తమ భర్తలకు లోబడి. ఎవరు లోబడరంటే ఈ వాక్యం చెప్పేవాళ్ళే, ఈ బాధ చేసేవాళ్ళే, ఈ ప్రసంగం చేసేవాళ్ళే, ఈ సువార్తమ్మలే. వాక్యం తెగ చెప్పేస్తారు. నువ్వు చెప్పిన వాక్యం దూషింపబడకుండా ఉండాలంటే నీ ప్రవర్తన నీ భర్త దగ్గర పవిత్రంగా. మళ్ళీ వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు. కొంతమంది పెళ్లి చేసుకుని అంటున్నారు, బెమ్మశాలగా ఉండిపోతాను, పెళ్లి చేసుకోండి అని. దేవుడికి అప్పగించేసుకున్నాను, పెళ్లి చేసుకో, దేవుడినే పెళ్లి చేసేసుకుంటాను. ఏమండి? యవన స్త్రీలు తప్పకుండా పెళ్లి చేసుకోవాలా. ఈడు వచ్చినప్పుడు జోడు ఎత్తుక్కోవాలా. ఎత్తుకోమంటే ఏకేశ్వమ్మని కాదు. స్తోత్రం. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి. ఇప్పుడు ఎక్కడ చూసినా లవ్ మ్యారేజ్లు చెవ్వుమని ఏడిపిస్తున్నాయి. అమ్మని బాబుని పెళ్లి చేసుకో. స్తోత్రం. అందరు చెప్పండి హల్లెలూయా. పెళ్ళి అయిన తర్వాత భర్తకు లోబడు. నాకు చాలా కేసులు వస్తుంటాయి నా దగ్గరికి. ఈ కుటుంబ సమస్యలు చాలా వస్తుంటాయి. భార్య భర్తల గొడవలు, అమ్మ బాబోయ్, చాలా భయంకరం. స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. నాకు మేనమామ ఉండేవాడు. పొద్దున్నే లేచి వంట వండేసుకొని గబగబా తినేసి గుడి వేసుకొని సువార్తకు పోయేవారు. మా మేనమామ అంటే మేనమామ వండుకునేవాడు, మేనత్త అంటే మేనత్త వండుకుంది. ఒకే ఇల్లు, పొయ్యిలు 2, కొండలు 2. ఎక్కడికి వెళ్తున్నారు? సువార్త ప్రకటించే మాట ఏమైనా సమాధాన? వీళ్ళకే సమాధానం లేదు. ఇంక వీళ్ళు సువార్త ప్రకటించే వాళ్ళకి సమాధానం పడతారు. నా వరమే మీకు వచ్చినాకని చెప్తారు వాళ్ళు ఇద్దరు. మాకుండా మాదే, నువ్వు కూడా అలా కూడా. నవ్వుకోండి, కొంచెంసేపు నాకు ఏడు తిరిగాని. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యవ్వన స్త్రీలు వాక్యము దూషింపబడకుండానట్లు. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొని వారును గుణవతి అయిన భార్య చేతులారా పని చేస్తుందంట, పని చేయకుండా భోజనం చేయదంట. ముందు ఆమె తినేసేసి ఎంట నుండి పని చేసుకునేవారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పతిని పరిపరి విధముల పూజించినదే ఆడది, పతిని విడిచి పరపురుషుల వెంబడి పరుగులెత్తినదే గాడిది, అందులోనే అడ్డగాడిది.
అన్నాడు ఒక పండితుడు. పతివ్రత, పతియే వ్రతము, పతియే పూజ, పతియే నోము, పతియే ఆరాధన, పతియే ప్రార్థన, పతియే దేవుని తర్వాత దేవుడు నీ భర్త. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి ఏ విధంగా నీవు సేవిస్తున్నావో నీ భర్తను కూడా ఆ విధంగా సేవించావు. అదే భక్తి చెప్పే సూత్రం. అమ్మా, ఎంటుకలుంటే కుప్ప వెయ్యొచ్చు, ముడి వెయ్యొచ్చు, జడ వెయ్యొచ్చు, బోడిగుండికి మాట్లాడరేమ్మా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాగే తలపించేసుకుంటున్నారు. ఇక్కడ కట్టేసుకొని నా తల చూడు, నన్ను చూడాను. ఎంటుకలుంటే కుప్పేటొచ్చు, ముడేస్తారు, జడ వేయచ్చు, బోడిగుండుకో మీకు దిగ్గొట్టాలా. భక్తి ఉంటే ఈ లక్షణాలన్నీ అబ్బుతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తి కలిగిన భార్య భర్తకు లోబడుతుంది. అతను ఏ పని చేయనోడైనా సరే, లేనోడు అబ్బాయిని పెళ్లి చేసుకున్నా సరే, కలవారు అమ్మాయి అతనికి లోబడతావు. అబ్బే నేను కలవారు అమ్మాయిని, నువ్వు లేనోడు అబ్బాయి. స్తోత్రం చెప్పండమ్మా. చదువమ్మా. ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించుము. 1 పేతురు 3:1-2 వరకు చదువు. తర్వాత 5-6 కూడా చదువు. 1 పేతురు 3:1-2. క్రీస్తు సంఘ సభ్యులకి, తరువాత స్త్రీ పురుషులకు దేవుని యొక్క విధి విధానాలు చెప్తున్నాడు ఈవేళ. చదవండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. మీరు బైబిల్లో బాగా చదువుకోండి. సొంత పురుషులు, స్వపురుషులు అని ఉంటది. అంటే సొంత పురుషులు లోబడటం లేదని బైబిల్లో దేవుడికి తెలిసింది కాబట్టి రాయించాడు. గారాని కూతురికి వారానికో పెళ్లి చేసేవాడు అంటాడు బాబు. అమ్మా ఆకెత్తున్నారు. గారాల కూతురు ఒక వారం ఒక కాపురం చేసిందంట. డాడీ ఇది నచ్చలేదు. ఇచ్చినవాడిని వదిలేసింది, నచ్చినవాడి కోసం చూస్తుంది. ఎవరికమ్మా కూతురా గారాల పట్టి పెళ్ళి. అలాగే 7 పెళ్ళిళ్ళు చేసాడంట. 7 పెళ్ళిళ్ళకి ఉన్నదంట అయిపోయిందంట. ఆరపత్రుల కంపెనీ అయిపోయిందంట. 8 డాడీ నచ్చలేదంట. నోర్మే ఎలా వాడు కాపురం లేత చేత ఎక్కడదా నేను గారాలు గజ్జలు కేడితే ఈపు గుద్దులు కేడాల. చదువమ్మా. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వినండి వినండి మా ఆయనకి కొంత బాధ చెప్పండి. మా ఆయనకి కొంత బాధ చెప్పండి. మూర్ఖుడు, దుర్మార్గుడు, దుష్టుడు, పాపిష్టుడు, తాగుబోతు, తిండిపోతు, తిరుగుపోతు, అసలు పోతు నువ్వే. నీకు ఆ అలవాట్లు ఏమీ లేదు, కానీ ఒకే ఒక అలవాటు ఉంది, అందుకే ఆడు గుర్తు రావట్లేదు. చాలామంది బోధ ఏంటంటే భర్తలు వదిలేయండి, దేవుడి కోసం ప్రాణం పెట్టేయండి, ఈ చెదగొట్టేస్తాడు. ఒక అతను వచ్చి అన్నాడు, ఇలాంటి బోధ చెప్తున్నావా మా ఆవిడికి? నాకు అన్నం పెట్టొద్దన్నావా? కూటానికి వచ్చేయమన్నావా? ఆదివారం అతనికి వచ్చేయమన్నావా? నేను కష్టపడి సమతూచుకుని వస్తే ఇంటి దగ్గర తాళం వేసి వచ్చేసింది. దాన్ని నిన్ను కూడా ఏం చేస్తాను అన్నాడు. బాబాయ్ భర్తలు లోపడం అని చెప్పాను నన్ను అనక బాబా. మరి నీ పెళ్ళి అయిపోతే నా పెళ్ళి అయిపోతాయి, పాటగారి పెళ్ళి కూడా అయిపోతాయి. భర్తను చక్క పెట్టుకో, పిల్లల్ని చక్క పెట్టుకో, ఇల్లుని చక్క పెట్టుకో, అప్పుడు చక్కగా గుడికి రా. అదే టైం అయిపోతుంది పాటగారు ఒప్పుకోరు. పాటగారు అంత భయపడుతున్నారు కదా, మరి భర్త అంటేను పాస్టర్ గారు కూడా చెప్పారు, వచ్చేయమ్మా వచ్చేయమ్మా. నువ్వు భర్తను దులిపిడి వచ్చేయమన్నా కాదు, నువ్వు నిన్ను వదిలేసి నేను పోతానంట. ఎవరు? పాదిరమ్మ. మాదిరి లేనివాడు పాదిరి కాదు, మాదిరి లేనివాడు పాదిరమ్మ కాదు, మాదిరి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
విశ్వాసులకు మాదిరిగా ఉండమని బైబిల్లో ఉంది, కానీ పాదిరిగా ఉండమని లేదు. అవునా కదా? మాట్లాడరేమండి, మా తెలిసేటండి అంటున్నారు కదా. తెలుసుకో, తెలియదు కాబట్టి తెలియజెప్పడానికి దేవుడు తీసుకొచ్చదమ్మా. అందువలన వారిలో ఎవరైనాను, చూడండి మళ్ళీ చదువమ్మా వాక్యం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన లోబడి ఉండుట వలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, నమ్మనోళ్ళైతే, అవిధేయులైతే, మూర్ఖులైతే, దుర్మార్గులైతే, భర్తలో గుడికి రానోళ్ళైతే వాళ్ళు తప్పకుండా గుడికి వస్తారండి. దేవుని బట్టి చదవండి. వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, అందరు చెప్పండి, భయముతో కూడిన నా పవిత్ర ప్రవర్తన చూసి గుడికి రాని నా భర్త, బోధ వినని నా భర్త వెనకాల వచ్చేస్తాడంట. గుడికి వెళ్తున్నా గుణం మారింది ఏంటి? ఈ భార్యలకి అందరి దగ్గర గుణం మారుతుంది, కానీ భర్తల దగ్గరే మారదండి. లోకువా, నా భర్త దేవుళ్ళాటోడు కాబట్టి నా దేవుళ్ళాటలు సాగుతున్నాయంటుంది. దేవుళ్ళాటోని ఎలా పూజించాలా చెప్పండమ్మా? దేవుళ్ళాట భర్తను ఎలా పూజించాలా? అదే మాట్లాడరా, మమ్మల్ని కూడా అలా చేయమంటాడని. దేవుళ్ళాట భర్తను దేవుడిగానే పూజించాలా. ఆవిడ అంటుంది ఇంకో మనిషితోటి, నా భర్త నీ భర్త లాంటివాడు కాదు, దేవుళ్ళాటోడు దొరికాడు కాబట్టి నా దేవుళ్ళాట సాగుతుంది అంటుంది. ఆటలాడుతుందన్నమాట భర్తను దేవుడిగా చేసుకొని. చదువమ్మ. వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకుని 5-6 వచనాలు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు, తమ సొంత పురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. భర్తలకు లోబడి ఉండుటే అసలైన సిసలైన అలంకారం అంట, ఆభరణం అంట, నగంట. భర్తలకు లోబడినటువంటి మనిషి వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మిలాడదంట. బంగారు కమ్మి ఏ ముక్కుని పెడతారండి? మాట్లాడరే. ఆడవాళ్ళు ముక్కుని పెట్టుకోవాలా, కానీ ఎక్కడుతున్నారా? భర్త అంటే భయం లేని భర్త, అంటే విధేయత లేని భర్తకు లోబడిన భార్య ఎంత సుందరంగా అయినా, అందగత్తి అయినా, ఎంత డెకరేట్ అయినా, ముస్తాబు చేసుకున్నా, ముఖానికి బూడిద రాసుకున్నా, పేడ రాసుకున్నా, ఓ నన్ను చూడు, నా ఆభరణాలు చూడు, నా అన్నీ బాగానే ఉన్నాయి, మీ ఆయనకి లోబడవు. అదే అసలైన భక్తి, అదే అలంకారం, అదే భూషణం, అదే అందం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రకారము చాలండి. చివరిగా నేను వాక్యం చదివి ముగించేస్తాను. అందరు నిలబడండి. సంఘమునకు శిరస్సు క్రీస్తు, భార్యకు శిరస్సు భర్త, క్రీస్తుకు శిరస్సు దేవుడు. శిరస్సును హత్తుకొనని వాడి యొక్క బహుమతి దొంగిలిస్తాడు సాతానుడు. నిన్ను కూడా దొంగిలించేస్తాడు విధేయత లేకపోతే. రోమాపత్రిక 5:19 చదువమ్మా. చివరిగా రోమాపత్రిక 5:19. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడినో, అలాగే ఒకని విధేయత వలన అనేక మందిని మార్చాలని బయలుదేరే సేవకి, అనేక మందిని సంఘంగా కూర్చాలని బయలుదేరావు. కానీ నీవు అవిధేయురాలు అయితే నీ ద్వారా నీ కుటుంబము, నీ సంఘము అనేకులు పాపులుగా తయారవుతారండి. వాక్యం చెప్తుంది. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడతారు, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా మార్చబడతారు.
నీ సంఘాన్ని రక్షించుకోవాలని నువ్వు అనుకుంటున్నావు, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలనుకుంటున్నావు. నీవు అవిధేయురాలు అయితే నీ కుటుంబం, నీ సంఘము, నీ అందరూ కూడా పాపులుగా తయారైపోతారు. శిరస్సును హత్తుకొనని వాడు వాని బహుమానం దొంగిలిస్తాడు దొంగ. శిరస్సును హత్తుకుని ఉండాలని, సంఘానికి శిరస్సు క్రీస్తని, స్త్రీకి శిరస్సు పురుషుడని ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడాడు. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి.